కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగితే చంద్రబాబు ఎంపీలకు నిలదీసే దమ్ము లేదంటూ విమర్శించారు వామపక్ష నేతలు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా విశాఖలో నిరసనకు దిగారు. కూటమి ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు వామపక్ష నేతలు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం అడుగులు వేస్తున్నా కూటమి నేతలు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాప్తంగా ఇది బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అని చెప్పని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్మలమ్మ వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు పెరిగాయి. జిఎస్టీ భారం పెద్ద ఎత్తున పెరిగింది ప్రజల మీద. దాంతోపాటు కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి రాయితీలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉన్నదాన్ని రద్దు చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. కోవిడ్ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్కి ఇచ్చినటువంటి రాయితీలన్నింటినీ ఎత్తేసారు. టికెట్ ధరలు పెంచారు. కనీసం సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే రాయితీల్ని పునరుద్ధరించడానికి 5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి చేతులు రావట్లేదు. అలాగే ఉపాధి హామీ పథకాలకు ఇచ్చేటటువంటి నిధులను కూడా తగ్గిస్తూ ఈరోజు కార్పొరేట్లకి రాయితీలు పెంచడమే కాదు, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కేంద్ర బడ్జెట్ ప్రజానీకానికి వాతలు, సంక్షేమానికి కోతలు, రాష్ట్రానికి ద్రోహం చేసేదిగా ఉంది. ఈ బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 60,000 కోట్లు తగ్గించారు. విద్యా వైద్యానికి కోత పెట్టారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కోత పెట్టారు. రూరల్ డెవలప్మెంట్ కోత పెట్టారు. ఎవరికి ఇచ్చారనంటే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సగభాగం వాళ్ళకి ఇచ్చేశారు. ఢిల్లీ ఎన్నికల కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు ఇచ్చినట్టుగా నటించారు. 12 లక్షల పరిమితి అనేది బోగస్. ఇది 6 లక్షలకే పరిమితి. మిగతా 6 లక్షలు ఖర్చు పెడితేనే, ఏదో ఒక దానికి ఖర్చు పెడితేనో లేదా బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే రాయితీ తప్ప, లేకపోతే రాయితీ ఎవరు. ఈ రకంగా మధ్యతరగతిని కూడా మోసం చేసేటువంటి బడ్జెట్. బడ్జెట్